2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి అసలు డయాఫ్రమ్ వాలే నిర్మాణం చేయకుండా మరి వేల కోట్ల రూపాయలు తినేశారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటని ఆశ్చర్యం ఏంటని అనుకుంటే ఇందుకు అర్థమైందేంటి, ఆ డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న సంగతి పాపం ఆయనకు తెలియదు. అందుకని ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే డయాఫ్రమ్ వాళ్ళు కనపడలేదు ఆయనకి. అంటే ఆయన డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాళ్ళు అనుకున్నట్టున్నాడు ఆయన. అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపడలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి జరిగిపోయింది అన్నాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా. ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. బాక్రా నంగల్కు ఉంది, శ్రీశైలంకి ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అన్నాడు. అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి డయాఫ్రమ్ వాల్